బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డు హోల్డర్లకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమ రేషన్ కార్డులపై భారీ స్థాయిలో చర్యలు ప్రారంభించింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులను గుర్తించి వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జయంతిభాయ్ బంభారియా పార్లమెంట్లో వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 41 లక్షలకు పైగా రేషన్ కార్డులు తొలగించబడినట్లుగా సమాచారం. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా కార్డులు రద్దు కాగా తెలంగాణలో కూడా లక్షల సంఖ్యలో కార్డులు కట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకే వ్యక్తి పేరుతో అనేక కార్డులు ఉండడం, అర్హత లేకపోయినా లబ్ధి పొందడం, పాత చిరునామాలతో కార్డులు వాడటం వంటి కారణాల వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నారు. డిజిటల్ డేటా వెరిఫికేషన్ ద్వారా డూప్లికేట్, నకిలీ ఎంట్రీలను గుర్తించి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. పాత వివరాలతో కార్డులు వాడుతున్న వారిపై నిఘా పెంచారు.